ఉత్తరప్రదేశ్లో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని వివాహమాడ్డాన్ని సహించలేక వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ క్రతువులో అలజడి సృష్టించాడు. పెళ్లి పీటలపైనే యువతిని కాల్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాయబరేలీలోని గజిపూర్కు చెందిన ఆశా, బ్రిజేంద్రలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలం సన్నిహితంగా మెలిగారు. వీరిద్దరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. పెద్దల ఒత్తిడికి తలొగ్గిన ఆశ తల్లిదండ్రులు చెప్పిన వేరే వ్యక్తితో పెళ్లికి అంగీకరించింది. ఈ క్రమంలో ఆశ మరొకరిని వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని బ్రిజేంద్ర ఘాతుకానికి పాల్పడ్డాడు. వివాహ వేడుకకు హాజరైన ఉన్మాది అందరూ చూస్తుండగానే పెళ్లిపీటల మీద ఉన్న ఆశపై కాల్పులు జరిపాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ అనుకోని ఘటనకు అంతా భయభ్రాంతులకు గురయ్యారు. పెళ్లి తంతులో నిమగ్నమై ఉన్న వధువుపై కాల్పులు జరిపిన దుండగుడు బ్రిజేంద్ర వెంటనే తనను తాను కాల్చుకుని అందరినీ నిశ్చేష్టుల్ని చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బ్రిజేంద్ర మృతి చెందాడు.